ఆంధ్రాలో ఉన్నారు బాగున్నారు కదా. నేను బాగున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్కి 12,000+ సబ్స్క్రైబర్స్ అయితే అవుతున్నారు. వాచ్ అవర్ అయితే ఇక్కడ చూడండి 28 డేస్కి 5.4K అయ్యింది. అలాగే వ్యూవర్స్ కూడా చూడండి 1.2M అయింది కదా. ఏంటంటే ఇప్పుడు మానిటైజేషన్ అవ్వాలంటే 3 స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 3 స్టెప్స్లో నా 2 కంప్లీట్ అయిపోయినాయి. మొన్న అయితే 1 కంప్లీట్ అయింది అన్నాను కదా, 2 కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయ్యాక ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మనకి పైన మెంబర్షిప్ అనేది, సూపర్ అనేది, షాపింగ్ అనేది వస్తాయి. సెకండ్ స్టెప్ ఇవాళ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మానిటైజేషన్ అయిపోతుంది. మానిటైజేషన్ అయితే మనకి థర్డ్ స్టెప్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. థర్డ్ స్టెప్ అయితే చూడండి ఇలా వస్తుంది. 4,000 అవర్స్ అవ్వాలి పబ్లిక్ వాచ్ అవర్ అయితే 365 డేస్లో. అలాగే 90 డేస్లో 10 మిలియన్ షార్ట్ వ్యూవర్స్ అవ్వాలి ఫ్రెండ్స్. అయితే మనకి మానిటైజేషన్ అయ్యి మనీ వస్తుంది. అలాగే సిల్వర్ బటన్ అని, గోల్డ్ బటన్ అని వస్తుంది ఫ్రెండ్స్. అలా వస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు ఇక్కడ 5 ఆప్షన్స్ ఇచ్చాడు కదా ఫ్రెండ్స్. 5 ఆప్షన్స్లో ఏం చేయాలంటే మనం లాస్ట్ వన్ తీసుకుందాం ఫ్రెండ్స్. మనం లాస్ట్ వన్ తీసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది కదా. అదే మిడిల్ వన్ ఉంది కదా, కామెంట్స్ది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ పబ్లిష్, ఐ హ్యావ్ రెస్పాండ్ ఇలా వస్తాయి కదా, సెర్చ్ ఇలా వస్తుంది కదా. మనం ఇలాగే ఇవే చూస్తాం కానీ ఇక్కడ ఉంది చూసారా, ఈ బటన్ నొక్కాలి. ఈ బటన్ నొక్కితే మనం సెట్టింగ్స్ ఎలా చేసుకుంటే మనకు వ్యూవర్స్ ఎలా పెరుగుతారు, అలాగే సబ్స్క్రైబర్స్, మానిటైజేషన్కి వెళ్ళాలంటే ఇవన్నీ సెట్టింగ్స్ సరిగ్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కామెంట్స్లోకి వెళ్ళాం కదా, కామెంట్స్లో ఇదిగోండి పబ్లిష్ చేసుకోవాలి. అలాగే సెకండ్ దాంట్లో ఐ రెస్పాండ్, మనకు మెసేజ్లు ఏమైనా వచ్చినా అలా తెలుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. వాటికి మనం రిప్లై ఇవ్వాలి. మనం సెకండ్ వన్ నొక్కుకోవాలి. తర్వాతది సెర్చ్ ఫర్, లాస్ట్ 2 నొక్కవసరం లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి సబ్స్క్రైబ్ కౌంట్ అయితే సబ్స్క్రైబ్ కౌంట్ 10 వ్యూవర్స్ అయ్యారా, 10 సబ్స్క్రైబర్స్ అయ్యారనుకోండి 100 సబ్స్క్రైబ్ కౌంట్ పెట్టుకోవాలి. లేకపోతే 100 అయ్యారనుకోండి 1K సబ్స్క్రైబ్ కౌంట్ అని పెట్టుకోవాలి. లేకపోతే 1K అయ్యారనుకోండి 10K సబ్స్క్రైబ్ కౌంట్ అని పెట్టుకోండి. లేకపోతే 10K అయ్యారనుకో 1000K 100K సబ్స్క్రైబర్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇప్పుడు 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి నేను 100K సబ్స్క్రైబ్ కౌంట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి అప్లై చేసుకున్నామనుకో సెట్టింగ్స్ ఇవి ఒకటి, వ్యూవర్స్ పెరుగుతారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఫ్రెండ్స్ మనకి. నెక్స్ట్ వచ్చి థర్డ్ వన్ ఓపెన్ చేసుకున్నాను అనుకో, ఇక్కడ 28 డేస్కే ఎంత వచ్చిందో 1.2M వచ్చింది కాబట్టి వాచ్ టైం అయితే 5.4K వచ్చింది ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబర్స్ అయితే +3.1K అయ్యారు కదా. మనకి టాప్ కంటెంట్ మన ఛానల్లో ఎక్కువ వీడియోస్, ఏ వీడియో చూసారా ఆ వీడియోస్ అన్నీ చూపిస్తాడు. అలాగే రియల్ టైం చూసారు కదా, మనకి ఇలా వ్యూవర్స్ ఉన్నారు. వీటిలో ఎక్కువ వ్యూవర్స్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరిగిన ఛానల్స్ అయితే చూపిస్తాను వీడియోస్ అయితే. ఇదిగోండి మనకి షార్ట్లోనే ఎక్కువ వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే సెకండ్ వన్ చూసామనుకోండి, ఇదిగోండి సెకండ్ వన్లో కూడా అంతే, వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్ ఉంటుంది. మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోస్ అనుకో, వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నాం, వీడియోస్ ఉంది కదా దాన్ని షార్ట్ బై అని పెట్టుకుని, మోర్ కావాలంటే ఎక్కువ మంది చూసింది పెట్టుకోవాలనుకోండి, ఎక్కువ చూసింది పెట్టుకోవాలి ఫస్ట్ మనం. అదే తక్కువ మంది చూసింది వీడియోస్ కనిపించాలనుకుంటే నార్మల్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే వ్యూవర్స్ కూడా చూడండి, ఇక్కడ మోర్ దెన్, లాస్ దెన్, మనకి 1K వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొంచెం పెంచుకోవాలంటే 10K రావాలంటే 10K అని పెట్టుకుందాం. అప్లై చేసుకోవడమే ఫ్రెండ్స్. అలాగా నెక్స్ట్ వచ్చి షార్ట్స్ కూడా అంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చూస్తాం కానీ ఈ చివరున్న ఆప్షన్ మాత్రం చూడం మనం.
అవన్నీ ఆప్షన్స్ అన్నీ పెట్టుకోవాలి, ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మోనిటైజేషన్కి వెళ్తుంది. చూసారు కదా, మనం షార్ట్స్కి పెట్టుకుంటున్నాను చూడండి. మోస్ట్ బాగా పెట్టుకో మొదట్లో రావాలి వీడియోస్ రావాలి అనుకుంటే మోస్ట్ సెకండ్ అప్లై చేసుకోవాలి. తర్వాత పబ్లిక్కి అప్లై చేసుకోండి. మోర్ దెన్ వ్యూవర్స్ రావాలంటే మోర్ దెన్ ఇక్కడ కౌంట్ నెంబర్ వేసుకోండి ఫ్రెండ్స్, 1000. నెక్స్ట్ వచ్చి లాస్ట్ వన్ చూడలేదు కదా మీరు, కిడ్స్ది అయితే కిడ్స్ పెట్టుకోండి, లేకపోతే నార్మల్ కిడ్స్ అలాగే మొత్తం వీడియోస్ మొత్తం ఉందనుకోండి. 2 రకాలు చేశాను. కొంతమంది కుకింగ్ వీడియోస్ చేస్తారు, కొంతమంది స్టడీ వీడియోస్ చేస్తారు, కొంతమంది అన్నీ ఉంటాయి కదా. మల్టీ అయితే నన్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోండి. తర్వాత లైవ్ కూడా ఉంది చూడండి. ఇవన్నీ బాగా గ్రోత్ అయింది ఫ్రెండ్స్, అందుకే ఇది వచ్చింది. 1000 పైనే వెళ్తున్నారు కాబట్టి 10K పెట్టుకోండి ఫ్రెండ్స్. 10K అప్లై చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత లైవ్ చూస్తున్నాను చూడండి. లైవ్లో కూడా మనం సెట్టింగ్స్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లైవ్లో కూడా ముందు ఫస్ట్ బాగా చూసిన వీడియో అయితే రావాలంటే మనం మోస్ట్ పెట్టుకోండి. తర్వాత పబ్లిక్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మోర్ దెన్, లెస్ దెన్, దీంట్లో కూడా నాట్ ఎట్స్ వీడియో క్లిప్స్ కూడా కావాలంటే క్లిప్స్ అన్న ఆన్ చేసుకోండి. వ్యూవర్స్ ఇది కూడా 10K పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాయి 2K అలా వెళ్ళిపోయాయి. 10Kకి పెట్టుకున్నాను. ఇవన్నీ సెట్టింగ్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి ఇలా వస్తూ ఉంటుంది. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మొదటిగా మనం ఏం చేయాలంటే వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకుని ఇది పెట్టుకున్నారంటే మనం డైలీ అప్లోడ్ చేసుకునే వీడియోస్కి వ్యూవర్స్ ఎన్నో వస్తున్నాయో, సబ్స్క్రైబర్స్ ఎంత పెరిగారో కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లో కూడా సెట్ చేసుకోవాలి మనం. నేను ఇట్లా సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి వెనక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ అన్నీ పెట్టుకున్నారనుకో, మీరు కూడా సెట్టింగ్స్ అన్ని సెట్ చేశారనుకో, మీ వీడియోస్ కూడా అలాగే సబ్స్క్రైబర్స్ పెరిగి వాచ్ అవర్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. నాది సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయ్యింది కదా, మోనిటైజేషన్కి వెళ్ళింది. అలా అని థర్డ్ స్టెప్ కంప్లీట్ అవ్వాలంటే మనకి 4000 అవర్స్ అవ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, ఇవాళే అయింది. నెక్స్ట్ స్టెప్ ఉంది కదా, దానికి 4000 అవర్స్ అవ్వాలి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే కనుక నా 4000 అవర్స్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోతుంది. అలాగే కింద 3 మిలియన్స్ షార్ట్ వ్యూవర్స్ అయితే వచ్చేసారు. 10Mకి పంపించారు. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి ఫ్రెండ్స్. మీ ఆశీస్సులు ఉంటే నా ఛానల్ త్వరగా వాచ్ అవర్ అయ్యి మోనిటైజేషన్కి వెళ్తుంది. థర్డ్ స్టెప్ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీరు చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకైతే చూసారు కదా, మీకు దీంట్లో చెప్పాను కదా నాకు బెనిఫిట్స్ ఏమేమి వచ్చాయంటే చూడండి. మెంబర్షిప్ వచ్చింది, సూపర్ వచ్చింది, షాపింగ్ వచ్చింది. అలాగే కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తాడు మనకి. యాడ్సెన్స్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ నా ఛానల్కి. ఇవాళే కదా సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయ్యింది, వెరిఫికేషన్కి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇదిగోండి నెక్స్ట్ ఇవి కూడా వస్తాయి ఫ్రెండ్స్. వాచ్ పేజ్ యాడ్స్ వస్తాయి, షార్ట్ ఫీడ్ యాడ్స్ వస్తాయి, ఇలా బోల్డ్ అన్నీ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. కానీ యూట్యూబ్ చేయటం చాలా కష్టం ఫ్రెండ్స్. ఏదో తేలిగ్గా వీడియోస్ పెట్టేస్తే వ్యూవర్స్ వచ్చేస్తారు, సబ్స్క్రైబర్స్ మోనిటైజేషన్కి వెళ్ళిపోద్ది అని అనుకోవద్దు ఫ్రెండ్స్. దీంట్లో కూడా చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. మన కష్టాన్ని యూట్యూబ్ ఎప్పుడూ వేస్ట్ చేయదు ఫ్రెండ్స్. నా ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మీ సపోర్ట్ అయితే తప్పనిసరిగా కావాలి ఫ్రెండ్స్. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఎలా పెరుగుతున్నారో చూసారు కదా. సబ్స్క్రైబర్స్ పెరిగితే
ఏం లాభం ఉండదు ఫ్రెండ్స్. ఇదేంటి వాచ్ అవర్ కూడా పెరగాలి కదా. కామెంట్స్ అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఛానల్లో ఓన్లీ ఒక సెక్షన్ అనేది లేదు ఫ్రెండ్స్. కుకింగ్ సెక్షన్ ఉంది, అలాగే మానిటైజేషన్కి సంబంధించిన వీడియోస్ పెట్టాయి. కుకింగ్ సెక్షన్ ఉంది, స్టడీ సెక్షన్ ఉంది, శారీ సెక్షన్ ఉంది, జ్యువెలరీ సెక్షన్ ఉంది. బోల్డ్ అని ఉన్నాయి ఫ్రెండ్స్. బోల్డ్ బ్లాగ్స్ ఉన్నాయి. అలాగే మ్యూజియంస్కి వెళ్ళి, టెంపుల్స్కి వెళ్ళి ఇవి కూడా తీసి పెట్టాను ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు నేను ఏం చేసినా అది వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా సపోర్ట్ చేశారనుకో నాకు వాచ్ అవర్ త్వరగా అయిపోతుంది. నా వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారనుకో మీకు మొత్తం అర్థమైపోతుంది ఫ్రెండ్స్ మా ఛానల్ ఎలా ఉంటుందో. కామెంట్స్ కూడా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నేనైతే కామెంట్స్ అయితే రిప్లై ఇవ్వకుండా ఎప్పుడు లేను. ప్రతి దానికి కామెంట్స్కి రిప్లై అయితే ఇచ్చాను. షార్ట్ వీడియోస్ ఉన్నాయి, పెద్ద వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నా ఛానల్కి కావాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.